జన్మించినప్పటికీ అప్పట్లో బ్రాహ్మణిజం విసురుతున్న కుట్రలని తను గమనించి వాటిని వ్యతిరేకించి తను అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ తను ఎన్నో రోజులు జ్ఞానం చేశాడు. జ్ఞానం చేసిన జ్ఞానోదయం అయిన తర్వాత తను అందరికీ జ్ఞానాన్ని పంచి విశ్వగురువుగా పేరు పొందాడు. తర్వాత చూసినట్టయితే మహాత్మా జ్యోతిబాపులు తను ఒక చదువురాని సాధారణ మహిళను వివాహం చేసుకొని తనకు చదువును అభ్యసించి మొదటి పంతులమ్మగా చేశారు. తను తనలాగే ఇతర మహిళలు కూడా చదువుకోవాలని చెప్పేసి తను అందరికీ చదువును అందించింది. తను చదువును అందించే సందర్భంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. రోడ్డు పైన వెళ్తుంటే తనకి టమాటాలతో గుడ్లతో కొట్టిన వాటికి తను కృంగిపోలేదు, వెనుకడుగు వేయలేదు. మరియు అప్పట్లో చాలా దీనమైన స్థితులు ఉండేవి. ఎలా అంటే మహిళలకు బయటికి రానియకుండా చదువుకోకూడదని ఆంక్షలు విధించడం, మరియు భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను తగలబెట్టే రోజులలో కూడా తను మహిళలకు ఇంత చక్కటి విద్యను అందించింది. మరియు ఇంకొకటి గమనించవలసిన విషయం ఏంటిదంటే తనుకి పిల్లలు కలిగితే ఎక్కడ సమాజాన్ని మర్చిపోతాను అని చెప్పేసి తను పిల్లలు కలగకుండా ఒక ఆకు రసాన్ని తాగడం జరిగింది. కానీ దాన్ని సమాజం ఒక త్యాగంగా కాకుండా తనను గొడ్రాలుగా గుర్తించడం జరిగింది. కానీ తను గొడ్రాలు కాదు, ఇంతటి త్యాగం చేసిన వారు మహానీయులు. తర్వాత చూసినట్టయితే పెరియార్ రామస్వామి ఒకరోజు వెళ్తుండగా తనకి చెరువు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఆ నీళ్ళని సూర్యుని వైపు చల్లుతూ ఉంటాడు, సూర్య నమస్కారం చేస్తూ ఉంటాడు. అయితే ఆయనకి అనుమానం, పెరియార్ రామస్వామి కూడా అతను చేసినట్టే చేస్తాడు. అయితే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, మీరు చేస్తున్నారు కదా నేను అందుకే ఇలా చేస్తున్నానంటే, మీరు ఎందుకు చేస్తున్నారంటే బాబు నేను సూర్య నమస్కారం చేస్తున్నా, నేను ఇట్లా నీళ్ళని చల్లిననుకో అవి సూర్యుని పాదాల చెంతకు చేరి నాకు అనుగ్రహం లభిస్తుంది అని చెప్తాడు. అయితే ఈయన కూడా నీళ్ళని చల్లుతూ ఉంటాడు. ఎందుకు అలా చల్లుతున్నావు అంటే మా భూములు మొత్తం బీడుపడిపోయినాయి, నేను ఇట్లా నీళ్లు చల్లిననుకో అవి పంట పొలాలుగా మారుతాయని చెప్పి చల్లుతున్నా అని అట్లా చల్లితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు, అంత దూరం ఉన్న భూములకి నువ్వు నీళ్లు చల్లితే ఇక్కడ నుంచి ఎలా పోతాయని అంటే, నువ్వు 1500 కోట్ల కిలోమీటర్లు ఉన్న సూర్యునికి నీళ్లు చల్లితే పోయినప్పుడు ఒక 50-60 కిలోమీటర్లు ఉన్న భూములకు చేరుకోవా అని అంటారు. అంటే దీంట్లో గమనించవలసింది ఏంటంటే అక్కడ జరుగుతున్న కుట్రలని తను గమనించడం జరిగింది. ఎలాగైతే బుద్ధుడు మహాత్మా జ్యోతిబాపులు గమనించారో అలా గమనించారు. తర్వాత మనకు అందరికీ తెలిసిన విశ్వ మేధావి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సురేష్ కొండ గారికి స్టేజ్ మీద అలంకరించాలని కోరుతున్నాము సార్. మరియు సీనియర్ జర్నలిస్టు వీరన్న గారు కూడా స్టేజీని అలంకరించాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా చక్రపూడి గంగన్న గారు కూడా స్టేజీని అలంకరించాలని కోరుతున్నాము. మరియు చట్టం రిపోర్టర్ సాయిలన్న గారు కూడా స్టేజీని అలంకరించాలని కోరుతున్నాము. దయచేసి వారు కూర్చోగలరని కోరుతున్నాము. వారికి సీట్లు కేటాయించగలరు. కూర్చో, నువ్వు కూర్చోవడం స్టేజ్ కొనసాగించగలరని కోరుతున్నాము. తర్వాత మనకందరికీ తెలిసిన విషయం మహామేధావి విశ్వమేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తను మన కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. తను ఎదుర్కొన్న అవమానాలు మనం ఎదుర్కోకూడదని తన దేశ విదేశాలకు వెళ్ళి గొప్ప గొప్ప చదువులు చదివాడు. తర్వాత తను తన 4 పిల్లలని కోల్పోయాడు చదువుకునే సందర్భంలో. అయినా తను ఎప్పుడు కృంగిపోలేదు. తన 4 పిల్లలు లేకపోయినా ఇంతమంది పిల్లలు ఉంటారని చెప్పేసి మనకి రాజ్యాంగం అనే ఒక తలరాతను రాయడం జరిగింది. ఇంతటి త్యాగాలు చేసిన వారు వీళ్ళు మహానీయులు. ఎప్పుడు వీళ్ళ త్యాగాలను మరవకూడదని చెప్పేసి జై భీమ్.